నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహ ఫలితాల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఈ వారంలో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, దానికి తగ్గట్టుగా వాళ్ళేం చేయాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను తెలుసుకోవాలని చాలా మందికి చాలా ఉత్కంఠ ఉంటుంది. దానికి సంబంధించి అన్ని విషయాలను కూడా జ్యోతిష శాస్త్రపరంగా చక్కటి వివరణ అందించడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 4 బంగారు పతకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? వృషభ లగ్నంలో సూర్యుడు మాత్రమే ప్రకాశిస్తున్నారు, బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని అందిస్తున్నారు. అలాగే ఇక మిగిలిన గ్రహాలను పరిశీలన చేసినట్లయితే మిథునంలో కుజ చంద్ర యోగము, అలాగే ఇంకా ఎప్పట్లాగానే సింహంలో రాహువు, ఇక కన్యలో గురువు, ధనుస్సులో శనిగ్రహము, అలాగే కుంభంలో కేతువు, శుక్రుడు ఉచ్చయోగంలో మీనంలో ఉండటం, బుధుడు మేషరాశిలో ఉన్నారు. అధిక గ్రహాలు అనుకూలమైనటువంటి సత్ఫలితాన్ని అందిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. గతం కంటే కొంచెం పర్వాల అదృష్టం మొదలవుతోంది. ప్రధానంగా చంద్రకుజులు 3వ రాశిలో ఉన్నారు, లాభంలో కేతువు. అదృష్టకాలం మొదలైంది. క్రమక్రమంగా అభివృద్ధిని సాధించే అవకాశాలు పెరుగుతాయి. అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. ఆర్థిక బలం క్రమంగా పెరుగుతుంది. దగ్గర వారి నుండి ఆదరాభిమానాలు లభిస్తాయి. దైవశక్తి సదా రక్షిస్తోంది. మనస్సు చెడుని ఊహించకుండా, గతాన్ని గుర్తు చేసుకోకుండా ముందుకు సాగాలి. ఆందోళన చెందకుండా జాగ్రత్తగా ఆలోచిస్తే అంతా శుభమే జరుగుతుంది. పక్కనే ఉండి కీడు చేసేవారు కూడా లేకపోలేదు. చెడు సంఘటనలు ఎదురయ్యినా సమర్థవంతంగా మాట్లాడితే ఆ దోషం పోతుంది. బంధువైనం పనికిరాదు. చోర భయం సూచితం. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి. వారాంతంలో మేలు జరుగుతుంది. అదృష్టం సిద్ధిస్తుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య స్తోత్రం చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఆలయ సందర్శన క్రమంలో ప్రత్యక్ష సూర్య భగవానుణ్ణి దర్శించడం ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? వాక్స్థానగతుడైనటువంటి సూర్యుడు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది కాబట్టి సూర్యప్రీతిగా కొంచెం గోధుమల దానం చేయండి. వృషభ రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? చాలా వరకు సహకారం ఉన్నది. గ్రహబలం పెరుగుతోంది. 3 గ్రహాలు రక్షిస్తున్నాయి. పంచమ గురువు, లాభ శుక్రుడు, దశమ కేతువు. ధర్మ మార్గంలో విజయం సిద్ధిస్తుంది. ఆటంకాలని అధిగమిస్తారు. ధనధాన్య లాభాలున్నాయి. పేరు ప్రతిష్టల్ని సంపాదిస్తారు. తగిన గుర్తింపు, తగిన ప్రతిఫలం, సమాజంలో సరైన గౌరవము ఇవన్నీ దక్కుతాయి. ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. కాదు అనుకున్న కొన్ని పనులు త్వరగా పూర్తవుతాయి. మనోధైర్యంతో ఒక మంచి పని చేస్తారు. అది సత్ఫలితాన్ని అందిస్తుంది. పెద్దల అనుగ్రహంతో ఒక గొప్ప కార్యాన్ని పూర్తి చేస్తారు. ఆర్థికంగా క్రమక్రమంగా బలపడతారు. ఖర్చులు పెరిగే సూచన కూడా ఉన్నది. శ్రమ అధికమవుతుంది. మానసికంగా ధైర్యంగా ఉంటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవత ధ్యానము మేలు చేస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? వీరు కూడా సూర్యనారాయణ మూర్తిని దర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? జన్మస్థ సూర్యదోషం గోచరిస్తోంది. అశాంతికి సంకేతంగా ఉన్నది. కాబట్టి మనశ్శాంతి రావాలంటే గోధుమల దానం చేయండి. మిథున రాశి వారికి ఈ వారంలో ఆపదలను, అవరోధాలను అధిగమించి అదృష్టం అందిపుచ్చుకునే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయి. అయితే వాటికి మన ప్రయత్నం కూడా తోడవాలి. ఎందుకంటే ఇక్కడ త్రికరణ శుద్ధి అవసరం. 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయి.
జన్మస్థ చంద్రయోగము, లాభంలో బుధుడు, తృతీయంలో రాహువు. కార్యానుకూలత విశేషంగా ఉంది. సమయస్ఫూర్తితో విజయం లభిస్తుంది. ఏది అనుకుంటారో అదే జరుగుతుంది. సకాలంలో పనులు పూర్తి చేసుకోవాలి. అదృష్టం చెరువులోనే ఉంది. బద్ధకం లేకుండా ప్రయత్నించండి. ఆశించిన ఫలితం శీఘ్రంగా సిద్ధిస్తుంది. ఆదరాభిమానాలు పెరుగుతాయి. నూతన బాధ్యతలు మిమ్మల్ని నాయకుడిగా నిలబెడతాయి. కీర్తించేవారు పెరుగుతారు. వ్యాపార అనుకూలతలు కూడా బాగున్నాయి. పట్టుదలతో గొప్పవారు అవుతారు. చిన్న చిన్న సమస్యలున్నా ఇబ్బంది ఏమీ రాదు. అంతా మంచే జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? వీటన్నిటికీ శివారాధన మూలం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఈశ్వర సందర్శనం వల్ల శాంతి పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దానక్రమంలో జన్మస్థ కుజదోషం ఉన్నది. కుజప్రీతిగా కొంచెం కందులు దానంగా ఇవ్వండి. కర్కాటక రాశి వారికి ఈ వారంలో తలపెట్టిన కార్యాలన్నీ సకాలంలో పూర్తి చేసే సూచనలు ఉన్నాయా అండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి కార్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే 3 బలమైన గ్రహాలు. రవి గ్రహము, శుక్రగ్రహము, అలాగే శని గ్రహం. 6వ రాశిలో శని, 9లో శుక్రుడు, లాభంలో రవి. కార్యసిద్ధి అదృష్టాన్ని ఇస్తుంది. అభివృద్ధికి అవసరమైన తెలివితేటలు ప్రదర్శించాలి. ఆత్మవిశ్వాసంతో చేసే కార్యాలు విజయానికి సంకేతం. చిత్తశుద్ధి మిమ్మల్ని ధర్మాత్ములుగా నిలుపుతుంది. రాజయోగం పడుతుంది. గౌరవం పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ప్రశాంత వాతావరణం కొద్దిగా తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి అది తగ్గకుండా చూసుకోండి. మంచి భావనలతో వ్యవహరిస్తే సుఖ సంతోషాలు దరిచేరతాయి. అదుపు తప్పకుండా చక్కగా ఆలోచించి మాట్లాడాలి. ఆర్థికంగా అనుకూలం. వాహనయోగం ఉన్నది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదైవాన్ని స్మరిస్తే మంచి జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇష్టదేవత స్మరణ చేస్తున్నాం కాబట్టి నచ్చిన దైవాన్ని దర్శించండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా దశమ స్థానంలో బుధగ్రహ సంచారం ఉన్నది. అభివృద్ధి రావాలి అంటే బుధుడికి పెసలు ఇష్టం కాబట్టి పెసలు దానం చేయండి. సింహరాశి వారికి ఈ వారంలో కార్య సాధన సిద్ధిస్తుందా అండి? బ్రహ్మాండంగా 5 గ్రహాలు యోగిస్తున్నాయి. దశమంలో రవి, లాభంలో చంద్రకుజులు, ధనస్థానంలో గురువు, అలాగే అష్టమ స్థానంలో శుక్రుడు. శుభకాలం నడుస్తోంది. బ్రహ్మాండమైన కార్యసిద్ధి. ఎంత పని చేస్తే అంత ఫలితం. మనఃపూర్వకంగా చేసే పనులు విజయాన్ని ప్రసాదిస్తాయి. విజయ కేతనం ఎగరవేసే విధంగా ఉన్నది. ఒక విషయంలో సానుకూల ఫలితం వస్తుంది. ఎదురు చూస్తున్న ఫలితం దక్కుతుంది. సమాజంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అనేక విధాలుగా లాభాలు గోచరిస్తున్నాయి. ఆత్మబలం పెరుగుతుంది. ఆత్మశుద్ధితో పనిచేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ప్రశాంత జీవన విధానము కొనసాగుతుంది. భోగభాగ్యాలు అనుభవిస్తారు. భూయోగము, గృహప్రాప్తి, వాహన సౌఖ్యం ఇలాంటివన్నీ కూడా సమకూరుతాయి. కుటుంబ సభ్యులకు మంచి మేలు జరుగుతుంది. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీ స్తుతి చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాలక్ష్మి సందర్శనం చాలు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 9వ రాశిలో బుధ దోషం ఉన్నది. ఎక్కడైనా సరే మనం మాట్లాడే విధానంలో తేడా వస్తే ఇబ్బందులు ఎదుర్కొంటాం కాబట్టి ఈ మాట విలువ అనుకూలంగా ఉండాలి అంటే బుధప్రీతిగా పెసల దానం చేయండి. కన్యా రాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏవైనా అనుకూలించే సూచనలు ఉన్నాయా అండి? 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. లక్ష్య సాధనని పొందాలి అంటే బాగా పనిచేయాలి. దశమంలో చంద్రుడు, 6లో కేతువు. లక్ష్యం నెరవేరుతుంది. విజయమే ధ్యేయంగా పనిచేయండి. ప్రతి పనిలో శుభాన్ని ఊహించండి. చెడు ఏమాత్రం మనసులోకి రానియవద్దు. బంధుమిత్రుల సలహాలు ఇప్పుడు అవసరం. ఏ పని చేసినా కలిసి నిర్ణయం తీసుకొని అప్పుడు చేయండి. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. నిదానంగా మాట్లాడండి. అపార్థం చేసుకోవద్దు. మనసు చెప్పినట్లుగా నడుచుకోండి. త్వరలోనే అదృష్టయోగం ప్రారంభమవుతుంది. బాగా శ్రమ చేయండి. విశ్వాసం మిమ్మల్ని ప్రతిఫలాన్ని అందించే విధంగా, పొందే విధంగా నడిపిస్తుంది. పనులు నిదానంగా ఫలితాన్ని ఇస్తాయి. నిదానంగా పనులు ఫలిస్తున్నాయి కాబట్టి ఆ పనులు పూర్తి కావేమో, ఇంకా ఆలస్యం అవుతాయేమో అనేటటువంటి ఆలోచన విధానంతో వాటిని మధ్యలోనే ఆపేయవద్దు. చక్కగా పనిచేయండి. ఇవాళ కాకపోతే
రేపైనా సరే ఆ పనులు పూర్తవుతాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణునామాన్ని స్మరించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విష్ణు సహస్రనామం చదువుతున్నాం కాబట్టి విష్ణునామం చేస్తూ విష్ణు దర్శనం చేస్తే ఫలితం ద్విగుణీకృతం అవుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ విష్ణు గ్రహం ఏది? బుధుడు అష్టమంలో ఉన్నారు. పెసలు తప్పనిసరిగా దానం చేయాలి. తులారాశి వారికి ఈ వారంలో వారి ప్రయత్నాలు ఫలించి ఇంకా ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారా? మంచి ప్రయత్నాలు ఫలించాలి అంటే, అనుకూలంగా ఉండాలి అంటే శ్రద్ధ అవసరం, నమ్మకం అవసరం. ఆ జాగ్రత్తలు సరిపోతాయి. ఇక్కడ 3వ రాశిలో శని, 11లో రాహువు. అభివృద్ధి ఉన్నది. ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. పట్టుదలతో పాటు శాంతము, ఓర్పు, బుద్ధిబలం ఈ 3 అవసరం. ఇవి కూడా తోడవ్వాలి. అంతిమంగా విజయం ఉన్నది. ఆర్థిక స్థితి మిశ్రమంగా గోచరిస్తోంది. ఖర్చులు ఇబ్బంది పెడతాయి. సున్నితమైన అంశాల్లో అంతగా స్పందించకండి. కుటుంబ సభ్యుల మాట వినడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతోనే విభేదాలు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉన్నది. తగ్గడం చాలా అవసరం. ఒక పెద్ద ఆపద సంభవించేటటువంటి ప్రమాదం ఉన్నది. బాగా ఆలోచిస్తే చిక్కులు తొలుగుతాయి. పట్టు విడుపులతో ముందుకు సాగండి. అంతా మన మంచిగా అన్న ధోరణి చాలా అవసరం. కొన్ని అవమానాలని తట్టుకొని ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది లేదు. శుభ పరిణామాలు, శుభవార్తలు వినే అవకాశం ఉంది. విందు వినోదాల్లో కొంత గడపడం ఉన్నది. మొత్తం మీద మిశ్రమ వాతావరణం గోచరిస్తుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ 7 గ్రహాలు దోషంగా ఉన్నాయి కాబట్టి రుద్ర ఆరాధన చేసుకోవాలి. సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? మహాదేవుడు సందర్శనం రుద్రాభిషేకయుక్తంగా ఉంటే మరింత ఫలితం వస్తుంది. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ గ్రహదోషం అధికంగా ఉంది కాబట్టి ఈ నవధాన్యాన్ని అగ్నిధునిలో సమర్పిస్తే బాబా కటాక్షం వల్ల ప్రశాంతంగా ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా పూర్తయి విజయం సాధించే సూచనలు ఉన్నాయా అండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి కాబట్టి మీరు అడిగిన విధంగానే ఫలిత భాగం కూడా కనపడుతుంది. ఎందుకంటే 6వ రాశిలో బుధుడు, 11లో గురువు, పంచమంలో శుక్రుడు, దశమంలో రాహువు. అద్భుతమైన శుభ ఫలితం అందుతుంది. మనోబలంతో విజయం లభిస్తుంది. వైభవపేతమైన కాలం ఇది. శత్రువులపై విజయం సాధిస్తారు. మిత్రుల సహకారంతో ఆర్థిక లాభం చేకూరుతుంది. మంచి ఆలోచన విధానంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఆశించినంతగా కార్యసిద్ధి రావాలంటే బుద్ధిబలాన్ని ఉపయోగించండి. బద్ధకం లేకుండా పనిచేయండి. ప్రతికూల పరిస్థితులు ఉన్నా తట్టుకుంటారు. సమయానుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటూ కాలానుగుణంగా అవసరాలకు తగ్గట్టుగా చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? వీరు కూడా శివారాధన చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? శివ కుటుంబాన్ని సందర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ చంద్రదోషం ఉన్నది. అలాగే అష్టమ కుజగ్రహ ప్రభావం కూడా ఉన్నది. కుజప్రీతిగా కందులు దానం చేయండి. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో కీర్తి ప్రతిష్టలు ఏవైనా అందిపుచ్చుకునే అవకాశం ఉందా అండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. కష్టపడితే అదే విధంగా ఉంది, అంతకు మించి కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ సూర్యచంద్రులు సహకరిస్తున్నారమ్మా. సూర్యుడు 6వ రాశిలో, 7వ రాశిలో చంద్రుడు, 4వ రాశిలో శుక్రుడు, 3వ రాశిలో కేతువు. సకాలంలో సత్ఫలితాలు పొందుతారు. స్వల్ప ప్రయత్నంతోనే విజయం సిద్ధిస్తుంది. మనస్సు పెట్టి చేసే పనులు త్వరగా పూర్తవుతాయి. కోరికలు ధర్మ మార్గంలో న్యాయబద్ధంగా ఫలితాన్ని అందిస్తాయి. కాలాన్ని దుర్వినియోగం చేసేటటువంటి వ్యక్తులు, పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. తెలివిగా ప్రదర్శించండి. సున్నితంగా తిరస్కరించండి. మనస్సు గాయపరిచే వ్యక్తులతో సన్నిహితంగా మెలగవద్దు. మొహమాటాన్ని పక్కన పెట్టండి. మనోవిచారం పెరగకుండా కుటుంబ సభ్యుల మాటలు వినండి. ఆధ్యాత్మిక చింతనతో ముందుకు సాగండి. ఆధ్యాత్మిక మార్గము మీకు మేలైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది. అదృష్ట ప్రాప్తి కూడా ఉన్నది. శుభవార్తలు వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాగణపతి ధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతి హవామహే. గణపతి సందర్శనం విఘ్నాన్ని తొలగిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ జన్మస్థ శని దోషమే ఎక్కువగా ఉన్నది కాబట్టి నువ్వులు దానం చేస్తే సరిపోతుంది.
మకర రాశి వారికి ఈ వారంలో ధనయోగం బాగా లాభిస్తోందా అండి? 5 గ్రహాలు ఉన్నాయమ్మా. ధనమే ధనం అయితే పనిచేయాలిగా. గ్రహయోగం దేనికి సహకరిస్తుంది? మన పనిలో మన ఆలోచనలో నైపుణ్యాన్ని తీసుకొస్తుంది. గ్రహబలం పనిచేసేది మనమే, అనుభవించేది మనమే, సాధించాల్సింది మనమే. 6వ రాశిలో చంద్రకుజులు, 4లో బుధుడు, 9లో గురువు, 3లో శుక్రుడు. అభీష్టములు సిద్ధిస్తాయి. ఆర్థిక స్థితి అద్భుతంగా ఉంటుంది. ఎటు చూచినా మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సమర్థవంతంగా పనిచేసి ప్రతిభకు తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు. అంచెలంచెలుగా ఎదుగుదల ఉన్నది. అభివృద్ధికి శ్రీకారం చుడతారు. పట్టుదల ఉన్నత శిఖరాలని అధిరోహింపచేసే విధంగా ఉంటుంది. ధైర్యంతో వ్యవహరించి ఒక పనిలో ముందడుగు వేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. సమాజంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదిస్తారు. సుఖ సౌఖ్యాలతో కాలం గడుస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ ప్రార్థన చాలా వరకు కలిసి వస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం చాలా వరకు అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ద్వాదశ రాశిలో ఏలినాడు శని దోష ప్రభావం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది కాబట్టి శనిప్రీతిగా నువ్వులు దానం చేయండి, లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. కుంభరాశి వారికి ఈ వారంలో వ్యతిరేక ఫలితాలు ఏవైనా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయా అండి? అవును, అలాగే ఉన్నాయి. ఎందుకు? 2 గ్రహాలేగా సహకరించేది. శుక్రుడు, శని. ధనస్థానంలో శుక్రుడు, లాభస్థానంలో శని. సమర్థవంతంగా పనిచేయాలి. వీళ్ళిద్దరూ తక్కువ కాదు, చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఇష్టకార్య సిద్ధిని పొందుతారు. పట్టుదలతో విజయం సాధిస్తారు. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. చేస్తున్న పనిలో శ్రద్ధ పెంచాలి. ఏకాగ్ర చిత్తంతోనే కార్యం సిద్ధిస్తుంది. అజాగ్రత్త ఏమాత్రం ఉన్నా సమస్యలు మొదలవుతాయి. లక్ష్యం సాధించే క్రమంలో చక్కని ప్రణాళికలు వేసుకోవాలి. మధ్యలో వదిలిపెట్టకూడదు ఆ కార్యాన్ని. విమర్శించే వారిని పట్టించుకోకండి. వాళ్ళ మీద దృష్టి పెట్టద్దు. ఆర్థికంగా ఖర్చు పెరిగే అవకాశం ఉంది. మొహమాటం లేకుండా చూసుకోండి. బంధుమిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. సహాయ సహకారాలు చక్కగా పుష్కలంగా ఉన్నాయి. వివాదాలకు అవకాశం కల్పించకుండా చక్కగా ఏకాగ్ర చిత్తంతో అనుకూలమైనటువంటి భావజాలంతో ముందుకు సాగండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? 7 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వివాదాలు పెరుగుతాయి. కాబట్టి హృదయం అనుకూలంగా ఉండాలంటే ఆదిత్య హృదయం చదవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? సుఖస్థానంలో సూర్య భగవానుడి యొక్క సంచారం 4వ రాశిలో ఉన్నది కాబట్టి సూర్య సందర్శనం అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 2 దానాలు చేయాలి. సూర్యప్రీతిగా గోధుమలు. పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు అనుకూలించట్లేదు కనుక వారం మధ్యలో శుభాలు పొందాలంటే బియ్యం కూడా దానం చేయండి. మీనరాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? దివ్యమైన ఫలితాన్ని పొందే విధంగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. 3వ రాశిలో రవి, 2వ రాశిలో బుధుడు, 7లో గురువు, 1లో శుక్రుడు, 6లో రాహువు. దివ్యమైన ఫలితాన్ని పొందుతారు. అనుకున్న పనులు చక్కగా పూర్తి చేస్తారు. తెలివిని ప్రదర్శించి అధికారుల మన్ననలు అందుకుంటారు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. నలుగురిలో పేరు వస్తుంది. సమాజంలో గొప్ప వ్యక్తులుగా వెలుగొందుతారు. భూగృహ యోగాలు సూచితం. వచ్చిన ప్రతి అవకాశాన్ని అనుకూలమైన మార్గంలో ఆలోచించి సద్వినియోగం చేసుకుంటే శుభకాలం ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యం పరిపూర్ణంగా ఉన్నది. శ్రమకు తగిన విశ్రాంతి అవసరం. వివాదరహితంగా గడుపుతారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా ధ్యానం సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ దర్శించాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? కుజప్రీతిగా కందులు, చంద్రప్రీతిగా బియ్యం దానం చేస్తే 4వ రాశిలో ఉన్నటువంటి దోషం తొలగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాల గురించి సవివరంగా సశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, అలాగే గ్రహ స్థానాల గురించి మీరంతా తెలుసుకున్నారు కదా. దానికి తగ్గట్టుగా పరిహార మార్గాల్ని పాటించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.